కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవరా షూటింగ్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారు. ఆ తరువాత ఇప్పటికే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఆయన హృతిక్ రోషన్తో పాటు వార్ 2లో నటిస్తున్నారు. తర్వాత ఎవరి సినిమా ఉంటుందంటే ప్రశాంత్ నీల్ సినిమా. అనేక రకాల ఊహాగానాలు అయితే బయలుదేరినాయి. ఈ సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఓహో ఆహా అని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా మన ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్, మినిమం 500 కోట్లకు పైగా ఉంటుంది. ప్రశాంత్ నీల్ అంటే ఆ రేంజ్ ఉండాలి. మరి అటువంటి రేంజ్తో రాబోతుంది ఈ సినిమా. ప్రస్తుతం ఎక్కడా లేని విధంగా ఏ సినిమా కూడా ఈ విధంగా తీసి ఉండరు అని నొక్కి వక్కానిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏమా వార్తలు అంటే 15 దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోబోతుంది. 15 పాటలు 15 దేశాల్లో షూట్ చేయబోతున్నారు. ఇక మిగిలిన చాలా మటుకు పార్ట్ ఈ 15 దేశాల్లోనే షూట్ చేస్తారట. ఆ తరువాత ఈ సినిమాలో రష్మిక మందన్న నటించబోతుంది. ఇక చెప్పేదే ఉంది, మధ్యలో మోతే. ప్రస్తుతం దేవరా షూటింగ్లో బిజీగా ఉన్న, వార్ 2లో బిజీగా ఉన్న ఒక కన్ను మాత్రం ప్రశాంత్ నీల్ సినిమాపై వేశారు కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్. ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఎందుకంటే దేవరా వెంటనే వార్ 2 ఇవి వస్తాయి. ఆ తరువాత వచ్చేది ప్రశాంత్ నీల్ సినిమా. మరి ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలి అని ఆలోచించి చక్కగా కథని తయారు చేశారు. 15 దేశాల్లో 15 పాటలు, సగం షూటింగ్ పూర్తయిపోతుంది. ఇక చెప్పేదే ఉంది. అసలు ఆ వార్తని ఒక్కసారి దలుచుకుంటే నరాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇక రష్మిక మందన్న మొట్టమొదటిసారి కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్తో నటించబోతుంది. అబ్బబ్బబ్బా, ఈ వార్తలు వింటుంటే ఒళ్ళు గూస్ బంప్స్ వచ్చేస్తుంది, నరాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ సినిమా ఆగస్టులో 6/5కి వెళ్ళబోతుందని ప్రశాంత్ నీలే అప్డేట్ ఇచ్చేశాడు. అంతే, ఒక్కసారి అక్కడి నుంచి హైప్ భారీగా పెరిగిపోయింది. మీకు తెలుసు ప్రశాంత్ నీల్ సినిమాలంటే KGF 1, 2, సలార్ 1, 2. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం 100% పక్కా.